హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే ఎస్ రామన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడ్బీ. సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ రామన్ అయితే నియమితులయ్యారు. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ సిడ్బీ యొక్క ఎండీ మరియు చైర్మన్ న్యూ చైర్మన్ ఎవరు అంటే ఎస్ రామన్. అలాగే మనకి సుశీల్ చంద్ర హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశ తదుపరి ముఖ్య ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా సుశీల్ చంద్ర అయితే నియమితులవడం జరిగింది. సో మనకి న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుశీల్ చంద్ర. ఇది కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. అలాగే పూనం గుప్తా విల్ బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. సో ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా పూనం గుప్తా అయితే నియమితులయ్యారు. సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ విల్ టేక్ ఓవర్ యాజ్ ద నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్గా సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ గుల్మెరో లాసో ఓన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల్లో గుల్మెరో లాసో వచ్చి విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ వివో అపాయింట్స్ విరాట్ కోహ్లీ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. వివో కంపెనీ వచ్చి విరాట్ కోహ్లీ క్రికెటర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్ పంజాబ్ స్టేట్ అపాయింట్స్ సోనూ సూద్ యాజ్ ద స్టేట్ కోవిడ్ వ్యాక్సిన్ అంబాసిడర్. పంజాబ్ రాష్ట్రం సోనూ సూద్ను రాష్ట్ర కోవిడ్ టీకా రాయబారిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎలిస్టా రోప్స్ ద సురేష్ రైనా యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. ఎలిస్టా కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ సురేష్ రైనాను అయితే నియమించింది. పృథ్వీ షా అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్చేంజ్. మనకి స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ కంపెనీ వచ్చి తన బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ పృథ్వీ షాను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ దేవి శంకర్ అశ్వతి అవార్డ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు ద జర్నలిస్ట్ అండ్ ద క్రిటిక్ అశుతోష్ భరద్వాజ్. దేవి శంకర్ అవస్థి అవార్డు విజేత వచ్చి మనకి జర్నలిస్ట్ మరియు క్రిటిక్ అయిన అశుతోష్ భరద్వాజ్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ జ్యూటీ చంద్ సెలెక్టెడ్ ఫర్ ద ఇనాగరల్ ఛత్తీస్గఢ్ వెర్నీ అవార్డ్. మనకి ప్రారంభ ఛత్తీస్గఢ్ వెర్నీ అవార్డు మనకి ఇనాగరల్ ఛత్తీస్గఢ్ వెర్నీ అవార్డుకు అథ్లెటిక్ జ్యూటీ చంద్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ గునీత్ పోంగా కాన్ఫర్డ్ విత్ ద నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ హానర్. నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవం వచ్చి మనకి గునీత్ పోంగాకి అయితే లభించడం జరిగింది. ఇండియన్ బిజినెస్ టైకోన్ యూసఫ్ అలీ ఎంఏ గెట్స్ ద టాప్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. ఇండియన్ బిజినెస్ టైకోన్ అయిన యూసఫ్ అలీ ఎంఏ UAEలో టాప్ సివిలియన్ అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. సో UAE టాప్ సివిలియన్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇండియన్ బిజినెస్ టైకోన్ అయిన యూసఫ్ అలీ. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రీసెంట్లీ presented the AICTE Leelavati Awards 2020 in New Delhi. The awards are presented based on the theme Women Empowerment. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వచ్చి 2020 సంవత్సరానికి సంబంధించి AICTE లీలావతి అవార్డులను అయితే న్యూఢిల్లీలో అందజేయడం జరిగింది. ఈ అవార్డ్స్ అయితే మనకి చాలా మందికి అయితే ఇవ్వడం జరిగింది, అందుకే లిస్ట్ అయితే చెప్పట్లేదు, అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. మెయిన్గా ఈ AICTE లీలావతి అవార్డ్స్ అనేవి మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై అయితే అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ బాఫ్టా అవార్డ్స్ 2021. మనకి బాఫ్టా అవార్డ్స్ మీద ఆల్రెడీ రీసెంట్గా సపరేట్ వీడియో అయితే చేశాను, సో అందులో చూడండి. మోస్ట్లీ ఆస్కార్లో మనకి బాఫ్టా అవార్డ్స్లో ఏవైతే ఉన్నాయో అవే ఆస్కార్లో కూడా చాలా వరకు సిమిలర్గా అయితే ఉంటాయి. మోస్ట్లీ మీరు రెండు కంపేర్ చేసుకుని చదివితే చాలా ఈజీగా బాఫ్టా ఆస్కార్ అవార్డ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫీఫా హ్యాస్ సస్పెండెడ్ ద పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండ్ చాండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ FTFA. పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అలాగే చాండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ రెండింటినీ కూడా మనకి ఫుట్బాల్ ఫెడరేషన్ ఫీఫా వచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేత్రా కొమనన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సెయిలర్ టు క్వాలిఫై ఫర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా నావికురాలుగా నేత్రా కొమనన్ అయితే నిలవడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సెయిలర్. కిరణ్ రిజ్జు ఇనాగ్రేటెడ్ ద ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ శ్రీనగర్. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మనకి కిరణ్ రిజిజు శ్రీనగర్లో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మనకి అవార్డ్స్ అయితే ఆల్రెడీ మనకి ప్రీవియస్ మంత్స్ వీడియోస్లో కూడా చెప్పాను, బట్ మనకి మార్చ్ మంత్ అవార్డు ఏదైతే ఉందో మనకి ఇది ఏప్రిల్ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఒకసారి మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. మనకి ఎవరైనా మార్చ్ వీడియోస్ చూడడం వల్ల కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మనకి ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు మంత్లో ఇవ్వడం జరుగుతుంది. జనవరి అవార్డు ఫిబ్రవరిలోను, ఫిబ్రవరిది మార్చిలోను, మార్చిది ఏప్రిల్లోనూ అయితే అనౌన్స్ చేస్తారు. జనవరికి అయితే రిషబ్ పంత్ ఇండియా,
ఫిబ్రవరికి రవిచంద్ర అశ్విన్ ఇండియా, మార్చికి భువనేశ్వర్ కుమార్ ఇండియా అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ వచ్చి షబ్నీమ్ ఇస్మాయిల్ సౌత్ ఆఫ్రికా, ఫిబ్రవరికి తమ్మీ బెన్మోట్ ఇంగ్లాండ్, మార్చికి లిజ్లీ లీ సౌత్ ఆఫ్రికా అయితే గెలుపొందడం జరిగింది. సో ఇటువంటి డిజి పేజెస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఇటువంటి వాటిని నేను ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్లోను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఇటువంటి డిజి పేజెస్ అయితే సేవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అయితే సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఏ బుక్ టైటిల్ ఎగ్జామ్ వారియర్స్ అప్డేటెడ్ వర్షన్ రిలీజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మనకి ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రచించారు కదా. ఈ పుస్తకం యొక్క అప్డేటెడ్ వర్షన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. రెనౌడ్ జర్నలిస్ట్ అండ్ పద్మ అవార్డ్ ఫాతిమా రఫీక్ జకారియా పాస్డ్ అవే రీసెంట్లీ. ప్రఖ్యాత జర్నలిస్ట్ మరియు పద్మ అవార్డు గ్రహీత అయిన ఫాతిమా రఫీక్ జకారియా గారు అయితే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రిన్స్ ఫిలిప్ హస్బెండ్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ II పాస్డ్ అవే. క్వీన్ ఎలిజబెత్ II భర్త అయిన ప్రిన్స్ ఫిలిప్ కూడా రీసెంట్గా చనిపోయారు. సో రీసెంట్గా మీన్స్ ఏప్రిల్ 2nd వీక్లోకి అయితే రావడం జరుగుతుంది. యాక్టర్ సతీష్ కౌల్ పాస్డ్ అవే. నటుడు సతీష్ కౌల్ కూడా మనకి చనిపోవడం జరిగింది. అలాగే ఇండియా ఫస్ట్ ఫీమేల్ క్రికెట్ కామెంటేటర్ చంద్రా నాయుడు పాస్డ్ అవే. భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత అయిన చంద్రా నాయుడు గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఇంపార్టెంట్ వన్. లెజెండరీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి పాస్డ్ అవే. లెజెండరీ షూటింగ్ కోచ్ అయిన సంజయ్ చక్రవర్తి గారు కూడా చనిపోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండెడ్ ద ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ టు నాన్ బ్యాంక్ పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్స్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, అలాగే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఈ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఏదైతే ఉన్నాయో ఇవి కేవలం బ్యాంక్స్లో మాత్రమే మనకి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఎన్బిఎఫ్సికి కానీ నాన్ పేమెంట్ సెటిల్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఉండదు. కేవలం బ్యాంక్స్ మాత్రమే కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టీజీసీ నెఫ్ట్ బదిలీ సౌకర్యాలను అయితే నాన్ బ్యాంక్ చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కూడా చేసే విధంగా అవకాశం అయితే కల్పించడం జరిగింది. SEBI, Security Exchange Board of India, imposed the 25 crore fine on the promoters of Reliance Industries Limited. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై మనకి ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై SEBI 25 కోట్ల జరిమానా అయితే విధించడం జరిగింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనౌన్స్డ్ ద రివార్డ్స్ 123 సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి రివార్డ్స్ 123 అనే పేరుతో ఒక ప్రత్యేక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి ఇయర్లీ కొంత ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఈ సేవింగ్ బ్యాంక్ తీసుకోవడం ద్వారా మనం ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు మనకి రివార్డ్స్ అనేవి రావడం, మనకి కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అనేవి కల్పించడం అయితే ఎయిర్టెల్ అయితే చేస్తుంది. Reserve Bank of India has enhanced the limit of maximum balance at the end of the day maintained in payment bank from 1 lakh to 2 lakh per individual customer. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపుల బ్యాంకులో నిర్వహించే రోజు చివరిలో గరిష్ట బ్యాలెన్స్ పరిమితిని ఒక్కొక్క వినియోగదారులకి 1,00,000 నుండి 2,00,000 అయితే పెంచడం జరిగింది. గతంలో ఏవైతే పేమెంట్ బ్యాంక్స్లో ఉన్నాయో ఒక రోజులో మనకి మ్యాక్సిమం ఆ రోజులో 1 lakh దాకా మాత్రమే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి మెయింటైన్ చేసే బ్యాలెన్స్ అనేది ఒక డే ఎండ్ ఆఫ్ ద డేకి. కానీ ఇప్పుడు 1 lakhని 2 lakh అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం అయితే జరిగింది. SBI Fund Management Private Limited has informed that it has become the first mutual fund house in India to cross the 5 lakh crore average assets under the management. మనకి మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ హౌస్గా SBI ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే నిలవడం జరిగింది. ఏ విధంగా అంటే 5 lakh crore యావరేజ్ అసెట్స్ అనేవి కలిగి ఉండడంలో. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్ఫార్మ్డ్ ఇట్ హ్యాస్ బికమ్ ద కో-ప్రమోటర్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. మనకి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ వచ్చి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహ ప్రమోటర్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్డ్ ద WMA లిమిట్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు 47,110 crore ఫ్రమ్ 32,225 crore రూపీస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే WMA వే అండ్ మీన్ అడ్వాన్సెస్ ఏదైతే ఉందో దీన్ని 32,225 కోట్ల పరిమితి నుండి 47,010 కోట్లకైతే పెంచడం అయితే జరిగింది. సో ఇప్పుడు WMA లిమిట్ అనేది గవర్నమెంట్ మరియు యూటీ స్టేట్ గవర్నమెంట్ మరియు యూటీకి ఇచ్చే లిమిట్ ఎంత అంటే WMA లిమిట్ అనేది 47,010 కోట్లు అయితే ఉండడం జరిగింది. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ ద $484 million ఫర్ CKIC చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ ఇన్ ద తమిళనాడు. ఓకే, మనకి చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తమిళనాడులో ఉన్న ఈ ప్రాజెక్ట్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి $484 million అయితే అమౌంట్ ఇవ్వడానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది. నైజర్ ప్రెసిడెంట్ మహమ్మద్ బైజూమ్ నేమ్స్ ద
ఒహుమోడో మహమదో న్యూ ప్రైమ్ మినిస్టర్ న్యూ ప్రైమ్ మినిస్టర్. నైజర్ అధ్యక్షుడు ఎవరైతే ప్రెసిడెంట్ మహమ్మద్ బౌజోమ్ ఉన్నారో మనకి ఒహుమోడో మహమదోను కొత్త ప్రధానమంత్రిగా అయితే నియమించడం జరిగింది. సో నైజర్ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు అంటే మహమ్మద్ బౌజోమ్, ప్రధానమంత్రి ఎవరు అంటే ఒహుమోడో మహమదో. కొసోవో పార్లమెంట్ ఎలక్ట్స్ ద విజోసా ఉస్మానిని యాజ్ ద ప్రెసిడెంట్. కొసోవో పార్లమెంట్ వచ్చి విజోసా ఉస్మానిని అధ్యక్షునిగా అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ సింగపూర్ రాటిఫైడ్ ద రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ద వరల్డ్ లార్జెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లీడ్ బై చైనా. చైనా నేతృత్వంలో నడిచే ప్రపంచంలోని అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందాన్ని సింగపూర్ అయితే ఆమోదించడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నేమ్స్ ద నౌరా అల్ మట్రౌషి యాజ్ ఇట్స్ ఫస్ట్ ఫీమేల్ ఆస్ట్రోనట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చి తన మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా నౌరా అల్ మట్రౌషిని అయితే పేర్కొనడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమార్ లాంచ్డ్ ద పోర్టల్ మధుక్రాంతి అండ్ హనీ కార్నర్స్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ వచ్చి మధుక్రాంతి హనీ కార్నర్స్ అనే పోర్టల్ని అయితే మనకి రైతుల కోసం ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియా గిఫ్టెడ్ ద 100 crore పెట్రోల్ విజల్ పిఎస్ జొరాస్టర్ టు సీచెల్స్. సీచెల్స్ దేశానికి 100 కోట్ల రూపాయల విలువైన పెట్రోలింగ్ నౌక అయిన పిఎస్ జొరాస్టర్ని అయితే భారత్ మనకి సీచెల్స్కి బహుమతిగా ఇవ్వడం జరిగింది. నిర్మలా సీతారామన్ అటెండ్స్ ద సెకండ్ విర్చువల్ G20 ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ అండర్ ద ఇటాలియన్ ప్రెసిడెన్సీ. ఇటాలియన్ ప్రెసిడెన్సీ కింద జరుగుతున్న రెండవ విర్చువల్ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సమావేశానికి భారతదేశం తరఫున నిర్మలా సీతారామన్ గారు అయితే హాజరవ్వడం జరిగింది. ఇండియా ఫస్ట్ ఫ్లోటింగ్ ఎల్ఎన్జీ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ అరైవ్స్ ఇన్ మహారాష్ట్ర. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ ఎల్ఎన్జీ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ను మహారాష్ట్రలో అయితే మనకి ప్రారంభించనున్నారు. ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ లాంచ్డ్ ద మాస్క్ అభియాన్ అగైనెస్ట్ ద కోవిడ్-19. కోవిడ్-19కి వ్యతిరేకంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు మాస్క్ అభియాన్ అయితే ప్రారంభించారు. ఈ మాస్క్ అభియాన్ కింద ప్రజలకు అవగాహన కల్పించడం, మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి 1000 నుండి 2000 దాకా ఫైన్స్ అనేవి విధించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బొహాంగ్ బిహు బార్డ్ కౌంట్ బిగిన్ ఇన్ అస్సాం. మనకి బొహాంగ్ బిహు బార్డ్ కౌంట్ పశువులకు సంబంధించి కౌంటింగ్ అనేది అస్సాం రాష్ట్రంలో అయితే ఇటీవల ప్రారంభమైంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వాల్యూర్ డే. మనకి సిఆర్పిఎఫ్ వాల్యూర్ డే వచ్చి 9th ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవం అయితే 10 ఏప్రిల్న జరుపుకోవడం జరుగుతుంది. ఈ హోమియోపతి డేని మనకి హనీమ్యాన్ బర్త్డే జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం 266వ బర్త్డే అయితే హనీమ్యాన్కి సంబంధించి అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి హోమియోపతి రోడ్ మ్యాప్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం వచ్చి 11 ఏప్రిల్న జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, అంతర్జాతీయ అంతరిక్ష విమాన దినోత్సవం అనేది ఏప్రిల్ 12న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్, వీధి పిల్లలకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం వచ్చి ఏప్రిల్ 12న జరుపుకుంటాం. 102 యానివర్సరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ మస్కర్, జలియన్ వాలాబాగ్ దుర్ఘటన 102వ వార్షికోత్సవం అనేది ఏప్రిల్ 13న అయితే జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ ఫైర్ సర్వీస్ డే, జాతీయ అగ్నిమాపక సేవా దినోత్సవం వచ్చి 14th ఏప్రిల్న జరుపుకుంటాం. నెక్స్ట్ అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ జయంతి అందరికీ తెలిసిందే, 14th ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి ఏప్రిల్ 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. బాఫ్టా ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మనకి లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా టెలిగ్రామ్ యాప్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.